హాయ్ హలో నేను మీ రివ్యూ సెలెక్ట్. ఈ వారం థియేటర్లో రిలీజ్కి వచ్చిన చిత్రాలలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం బ్లైండ్ స్పాట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రాండి. కథ విషయానికి వస్తే హైదరాబాద్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ జయరామ్ అంటే రవివర్మ తన భార్య దివ్య అంటే రాజ్ సింగ్కి తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. ఇలా ఒకరోజు గొడవ అయ్యాక ఆమె అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఘటనతో ఆ ఇంటి పని మనిషి సరస్వతి ఈ విషయాన్ని ఏరియా పోలీస్ విక్రమ్ అంటే మన నవీన్ చంద్రకి చెప్తుంది. ఇక్కడ నుంచి రంగంలోకి దిగిన విక్రమ్ ఆమెది ఆత్మహత్య కాదా, హత్య చేశారా అనేది ఎవరు అనేది మన నవీన్ చంద్ర సెర్చ్ చేస్తూ ఉంటాడు. మరి ఆ ఆత్మహత్య చేసింది ఎవరు, ఆ ఇంట్లో ఉన్న వారే చేశారా లేక బయట వారు చేశారా, అసలు దివ్య మానసిక పరిస్థితి ఏంటి, చివరికి హత్య చేసింది ఎవరు, వారిని ఎవరు పట్టుకున్నారు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ చిత్రం ఆరంభం డీసెంట్గా ఉంటుంది. అలాగే ఘటన జరిగిన తర్వాత నుంచి కొంచెం కథనం పర్వాలేదు అనిపిస్తుంది. ఒకరిపై అనుమానాన్ని రెక్కించడం, ఈ అనుగుణంగా వచ్చే కొన్ని ట్విస్టులు పర్వాలేదు అనిపిస్తాయి. అలాగే నటీనటులు నవీన్ చంద్ర ఎప్పటిలాగే సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్గా తను పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మంచి లుక్స్ మరియు కొన్ని కీలక సన్నివేశాన్ని కూడా తను బాగా చేశాడు. తనతో పోటీగా అలీ రిజాకి మంచి రోల్ పడిందని చెప్పొచ్చు. క్లైమాక్స్లో మంచి ఫైట్ సీక్వెన్స్ సహా తనపై ట్విస్ట్ ఓకే అనిపిస్తాయి. వీరితో పోటీగా రాశి సింగ్ తన రోల్కి సెట్ అయింది. తన పాత్ర వరకు ఆమె బాగానే చేశారు. వీరితో పోటీగా రవివర్మ, గాయత్రి తదితరులు తమ పాత్రలో పర్వాలేదు అనిపించేలాగా చేశారు. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమా కూడా ఇది వరకు వచ్చిన చాలా రొటీన్ రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా లాగా సాగుతుందనే చెప్పొచ్చు. 1-2 ట్విస్ట్లు బాగానే అనిపిస్తాయి. తర్వాత కథనం అంతా ఎంగేజింగ్గా సాగదు, చాలా రొటీన్గా సింపుల్గా అనిపిస్తుంది. ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.